గన్ కథా చిత్రం క్లైమాక్స్ కు చేరుకుంది. కాల్పుల సీన్ వెనక దర్శకుడు విక్రమ్ గౌడేనని పోలీసులు తెలిపారు. సానుభూతితో పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలనుకున్న వ్యూహం బెడిసికొట్టింది. దిమ్మ తిరిగే స్కెచ్ చేసిన బొమ్మ తలకిందులైంది. 4 నెలలుగా క్రిమినల్ బ్రెయిన్ కు పదును పెట్టి డబ్బిచ్చి కాల్పులు జరిపించుకున్న విక్రమ్ గౌడ్ కు చివరకు వెన్నెముకలో ఓ బుల్లెట్ మిగిలింది. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత తనయుడు విక్రమ్ గౌడ్ అరెస్ట్ తో గన్ కథా చిత్రం పార్ట్ 1 కు ఎండ్ కార్డ్ పడింది. డే 1 నుంచే కాల్పులు కట్టుకథ అని చెప్తూ వచ్చిన పోలీసులు ఎట్లాస్ట్ విక్రమ్ క్రైమ్ స్టోరీ మొత్తాన్ని బయటపెట్టారు. గన్ కథా చిత్రంలో A1 గా విక్రమ్ గౌడ్, A2 గా నందు, A3 గా అహ్మద్ ఖాన్ కేసు ఫైల్ చేశారు. 120, 120B, 420, 404 సెక్షన్ల సహా ఆయుధ చట్టం ప్రకారం కేసులు నమోదయ్యాయి. విక్రమ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. ఇప్పటికే 6 నిందితులను అరెస్ట్ చేశారు. విక్రమ్ గౌడ్ ఇంజురీస్ అయినటువంటి కేసులో విక్రమ్ గౌడ్ తనకు తానుగా ఇంజురీ చేసుకుంటే తన కాన్స్టిట్యుయెన్సీ ఏరియాలో ఒక ప్రజలలో సింపతి వస్తుందని, అట్లాగే తనకి విరోధులుగా ఉన్నటువంటి వ్యక్తులు, అట్లాగే తనతో ఫినాన్షియల్గా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తుల నుండి తనకు సెటిల్మెంట్స్ అవ్వాలి అంటే తను ఇంజురీ చేసుకొని ఈ కేసును ఆసరాగా చేసి వారిపైన ప్రెషర్ తెచ్చి వారితో సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తనకు తానుగా నమ్మి ఈ ప్లాన్ వేసుకోవడం జరిగింది. విక్రమ్ గౌడ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు పోలీస్ సర్వేలెన్స్లో ఉంటారు. డే 1 నుండే కాల్పులు కట్టుకథ అని చెప్తూ వచ్చిన పోలీసులు ఎట్లాస్ట్ విక్రమ్ క్రైమ్ స్టోరీ మొత్తాన్ని బయటపెట్టారు. గన్ కథా చిత్రంలో A1 గా విక్రమ్ గౌడ్, A2 గా నందు, A3 గా అహ్మద్ ఖాన్లపై కేసు ఫైల్ చేశారు. 120, 120B, 420, 404 సెక్షన్ల సహా ఆయుధ చట్టం 27 ప్రకారం కేసులు నమోదయ్యాయి. విక్రమ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. ఇప్పటికే 6 నిందితులను అరెస్ట్ చేశారు. గన్ కథా చిత్రంతో విక్రమ్ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇప్పుడు ఆయన గత చరిత్ర కూడా బయటకొస్తుంది. ముఖేష్ గౌడ్ మంత్రిగా ఉన్న టైంలో తండ్రి పలుకుబడిని అడ్డం పెట్టుకుని విక్రమ్ సెటిల్మెంట్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో ఓ బార్ ఓనర్ పై దాడి, గోషామహల్లో దేవరాజు అనే వ్యక్తిని AK-47తో బెదిరించడం, బాలానగర్లో భూ వివాదంలో తలదూర్చినట్టు ఆరోపణలున్నాయి. ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరుతానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్తో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని చెప్పారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ లో చంద్రబాబుకు పంపినట్టు తెలిపారు. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తాను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు ఆయన. లోకల్ పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, మా కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను పార్టీలో లేకపోతే న్యాయం చేయలేనని చెప్పుకోవచ్చు. పార్టీలో ఉండి కూడా న్యాయం చేయలేని పరిస్థితి నాకు వచ్చిందంటే నేను ఒక జిల్లా అధ్యక్షుని పనిచేసినటువంటి వ్యక్తిని, జిల్లాను ఏకతాటిపైన నడిపినటువంటి వ్యక్తిని, 5 మంది ఎమ్మెల్యేలు వచ్చి కలుపుకోగలిగినటువంటి వ్యక్తిని, నేను ఈ విధంగా ఎన్నో రకాలుగా ఈ జిల్లాను నడిపినటువంటి వ్యక్తిని నేను ఎక్కడే కానీ ఇంతవరకు ఎవరితో కానీ కొట్లాటలు కానీ ఇంకొకటి కానీ ఏ సందర్భంలో కూడా లేకుండా పోయి ఇక్కడ స్థానిక పరిస్థితులు ఏదో పిల్లొచ్చి గుడ్డును ఎక్కిరించినట్టు ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత నిన్న మొన్న వచ్చి పార్టీలోకి వచ్చి మమ్మల్ని ఎక్కిరించే పరిస్థితి వచ్చింది. ఆఖరికి బాధ కలుగుతూ ఉంది. మా కార్యకర్తలు ఈరోజు వాళ్ళకి ఇల్లు వస్తున్నాయి, మనకు రాలేదంటే ఈరోజు పాపం వాళ్ళు మా అందరూ బాధపడతామంటే చేయలేని పరిస్థితి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు.
పలువురు మంత్రులు వెంటరాగా వేలాది మందితో భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేశారు. నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయంటున్నారు బ్రహ్మానందరెడ్డి. ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ కి నంద్యాల ఎన్నికకు సంబంధం లేదన్నారు ఆయన. మా వెంట ఇంతమంది అనుభవం ఉన్న మినిస్టర్లు కానీ సీఎం గారు మా వెంటే ఉన్నారు. ఇంకా ఇక్కడ లోకల్లో ఎస్పీ రెడ్డి గారు, శ్రీధర్ అన్న, ఫరూక్ గారు, నవమాన్ గారు, ఏవి సుబ్బారెడ్డి గారు ఇంతమంది మా వెనుకలు పెట్టుకొని ఏ అనుభవానికి తక్కువైంది మాకు. వారందరి సలహాలు తీసుకుంటాం, ముందుకెళ్తాం. మీరు గెలిచిపోతే నంద్యాలకు ఏమేమి చేస్తామని హామీ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు యాక్చువల్గా డోర్ టు డోర్ తిరుగుతున్నాము. వాళ్ళకి ఉన్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో డ్రైన్స్ కానీ ఇంకా పోల్స్ వైర్ల సమస్య కొన్ని ఉన్నాయి. అవన్నీ నోట్ చేసుకుంటున్నాము. అవన్నీ వాస్తవరూపం దాల్చేలాగా సీఎం గారితో హామీలు తీసుకొని ప్రజలకి. కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుందంటూ వైసీపీ నేతలు ఈసీ భన్వర్లాల్కు ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఓటర్లను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మేము నంద్యాల ఉప ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు, అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తిగా విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు తీరు పట్ల, అతను మాట్లాడినటువంటి విధానం పట్ల, అతను మాట్లాడినటువంటి ఓటర్లని ప్రలోభపెట్టే విధానాల పట్ల అన్ని విషయాలని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేక గొంతు నిలిమే ప్రయత్నం చేస్తుందని నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ను తెలంగాణకు పట్టిన దయ్యంగా అభివర్ణించారు. నీటిపారుదల ప్రాజెక్టుల మీద 164 కేసుల ఎక్కడైనా ఉంటాయా? ఏ రాష్ట్రంలో ఉంటాయా? మొత్తం వీళ్ళు వేసిన కేసులు ఇప్పటికీ 196 కేసులు. గవర్నమెంట్ ఆర్డర్ తీయాలి, కాంగ్రెస్ పార్టీ కేసు వేయాలి. నూతనంగా వచ్చిన రాష్ట్రం చాలా నిర్మాణాత్మకంగా ముందుకు పోవాలి, మంచిగా ముందుకు పోవాలి, సాగునీరు రావాలి, కరెంట్ రావాలి, ప్రజలకు మంచి జరగాలి, అర్ధాకలతో పనిచేసే ఉద్యోగుల పొట్టలు నిండాలి అనే ఒక పాజిటివ్ వైఖరి తీసుకోకుండా కేవలం తమ చిల్లర మల్లర రాజకీయాల కోసం, పనికి మాలినటువంటి రాజకీయ లబ్ధి కోసం నీచాతి నీచంగా ప్రవర్తిస్తూ కేసులు వేస్తూ ఉన్నారు. మీరు కూడా గమనిస్తూ ఉన్నారు. దాదాపుగా అన్నిటి మీదనండి. మిషన్ భగీరథ మీద కేసు, ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కేసు, హైదరాబాద్ నగరాభివృద్ధి మీద కేసు, స్పెషల్ రోడ్ డెవలప్మెంట్ అంటే కేసు. ఒకటే 20 రోజులలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద 6 కేసులండి. డ్రగ్స్ కేసుపైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. డ్రగ్స్ మహమ్మారి ఇప్పుడే మొదలైందన్నారు. కల్తీ సరుకుల గురించి తనిఖీలు జరుపుతుంటే ఈ వ్యవహారం బయటపడిందని తెలిపారు. ఈ కేసులో కేబినెట్ మంత్రి ఉన్నా వదలొద్దని అధికారులకు చెప్పానని వివరించారు కేసీఆర్. కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన లిస్ట్ మన హైదరాబాద్ లేదు, మన తెలంగాణ కూడా లేదు. వీఆర్ ఇన్ ద లీస్ట్. కానీ 100% ఉంటే చేస్తామని చెప్పినాను. నేను ఏమంటున్నా అంటే దీని తర్వాత అది కూడా చేస్తామని చెప్పినాను. మన దగ్గర లేదు, నెగ్లిజిబుల్ ఉంది వాస్తవానికి. కంపేర్ చేస్తే మన దగ్గర కేసులు కూడా చాలా తక్కువ. పంజాబ్లు ఎక్కువ ఉంటాయి, తర్వాత యూపీలు ఉంటాయి, తర్వాత రాజస్థాన్లు ఉన్నాయి, రకరకాల స్టేట్లు మన పేరు లేదాడ. బట్ స్టిల్ ఈ ప్రాసెస్లో వచ్చింది. వస్తే నేనేం చెప్పినంటే ఇది బడ్డింగ్ స్టేజ్ని కొట్టేయండి, మొగ్గ దశలో తుంచేయండి దీన్ని. నేను డైరెక్ట్గా చెప్పింది అంటే ఒక క్యాబినెట్ మంత్రి ఉన్నా మీరు భయపడద్దు. మాల్దీవుల్లో ఉద్యోగాల పేరిట ఓ సంస్థ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాల్దీవులకు తీసుకెళ్లి వదిలేశారని బాధితులు ఆరోపించారు. దిల్సుఖ్ నగర్లోని ఆడియన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నిరుద్యోగుల నుంచి 1,30,00,000కు పైగా వసూలు చేసింది. 17 మందిని మాల్దీవుల్లో వదిలేసిన సంస్థ ప్రతినిధులు అక్కడి నుంచి జారుకున్నారు. గత 45 రోజులుగా ఆ 17 మంది హోటల్లో బందీలుగా ఉండిపోయారు. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు మలక్పేట పిఎస్లో ఫిర్యాదు చేశారు. దేశం కాని దేశంలో విద్యార్థులను వదిలేసి వచ్చిన కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్టూడెంట్స్ పేరెంట్స్.
వెంటనే తమ పిల్లలు క్షేమంగా హైదరాబాద్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు ఆడియన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ యాజమాన్యంపై చేతులెత్తేసిందని మండిపడ్డారు. దిల్సుఖ్ నగర్లో కాలేజ్ ముందు ఆందోళన చేశారు. క్రికెట్ బెట్టింగ్ లో రాజకీయ నేతలు అధికారుల లింకులు ప్రకంపనలు రేపుతున్నాయి. కంచె చేను వేసినట్టు కొందరు ఖాకీలు బుకీలకు సహకరించారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. క్రికెట్ బెట్టింగ్ దందాను రట్టు చేసిన జిల్లా ఎస్పీ రామకృష్ణ బుకీల లింక్లను బయటకు లాగుతున్నారు. మరోవైపు బుకీల దగ్గర డబ్బు ఖర్చిన బడాబాబులు రాజకీయ ఒత్తిళ్లతో దర్యాప్తును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఫైనాన్షియర్ల వేధింపులు భరించలేక ఓ బార్ ఓనర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఫైనాన్షియర్ల వేధింపులపై సెల్ఫీ వీడియో తీశాడు మహేందర్ పాల్ సింగ్. వనస్థలిపురంలోని పనామా వద్ద ఉన్న హై కింగ్ బార్ అండ్ రెస్టారెంట్ ను మహేందర్ పాల్ సింగ్ లీజ్ కు తీసుకుని నడిపిస్తున్నాడు. సరిగ్గా నడవకపోవడంతో మహేందర్ ను ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. మరోవైపు డబ్బుల కోసం ఫైనాన్షియర్లు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం చిన్నారుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. వికారాబాద్ లో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ మద్యం మత్తులో స్పీడ్ గా వెళ్లడంతో స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడ్డ విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేయాలనే కేంద్ర నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధర పెంచడంపై సిపిఎం నేతలు భగ్గుమన్నారు. విజయవాడ బీసెంట్ రోడ్లోని అన్సారీ సెంటర్ దగ్గర కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా పేదలు తీవ్రంగా నష్టపోతారని మండిపడ్డారు. కేంద్రం తన ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కువ విమాన సర్వీసులు నడిచేలా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నావిగేషన్, ల్యాండింగ్, ఎయిర్పోర్ట్ లో హ్యాంగర్ ఛార్జీలను ప్రభుత్వమే భరించనుంది. దీంతో గన్నవరం ఎయిర్పోర్ట్ లో రాత్రిపూట ఉచితంగా విమానాలు పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ కొత్త నిర్ణయంతో మరిన్ని విమానాలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని విమానయాన సంస్థలు అభినందిస్తున్నాయి. అయితే దీనివల్ల ప్రభుత్వంపై 25 కోట్ల భారం పడనుంది. తిరుపతి అలిపిరి చెక్ పోస్ట్ వద్ద ఓ వ్యక్తికి తుపాకీ దొరకడం కలకలం రేపింది. అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా పూణేకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతని కార్లో చెక్ చేయగా గన్తో పాటు గుట్కా, మద్యం బాటిళ్లు దొరికాయి. ఈ ఘటనతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ కు చెందిన నివాసం, ఆఫీసుల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 10 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంది. ఏకకాలంలో 39 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీలో శివకుమార్ కు చెందిన ఇంట్లో నుంచి 5 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని మరో భవనంలో 2,05,00,000 రూపాయలు గుర్తించి సీజ్ చేశారు. పన్ను ఎగవేత కేసులో ఈ దాడులు చేసినట్లు చెప్పారు ఐటీ అధికారులు.
కర్ణాటకలో ఐటీ దాడులపై పార్లమెంట్ అట్టుడికింది. లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. గుజరాత్ ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్పై ఐటీ దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఒక్కసారిగా వెళ్లోకి దూసుకొచ్చిన నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది కక్ష సాధింపు చర్యలేనంటూ మండిపడ్డారు ఎంపీలు. కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఆందోళనలతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో లోక్సభ, రాజ్యసభలు రేపటికి వాయిదా పడ్డాయి. చెన్నై నగరవాసులకు తాగునీటి కష్టాలు మరింత పెరిగిపోవడంతో పరిస్థితి విశ్వరూపం దాల్చింది. వీధి కుళాయిల వద్దే కాకుండా సైకిళ్లు, 3 చక్రాల సైకిళ్లు, ఆటోలపై బిందెలతో వెళ్తున్న దృశ్యాలు నగరంలో ప్రస్తుతం సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. ఓవైపు నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి మెట్రో వాటర్ బోర్డు అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ అవి అవసరాల మేరకు లేకపోవడంతో నీటి కష్టాలు తప్పడం లేదు. చెన్నై మహానగరానికి తాగునీటిని అందించే పూండి, చెంబరంపాకం, పుల్లల చెరువులు అడుగంటిపోవడంతో ప్రజల దాహార్తి తీర్చడానికి రాళ్ల క్వారీల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని శుద్ధి చేసి వాటినే నగరానికి సరఫరా చేయాల్సి వస్తుంది. కన్నడ నటుడు, యువ క్రికెటర్ ధ్రువ్ శర్మ ఇక లేడు. ఆత్మహత్యాయత్నం చేసిన ధ్రువ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. యంగ్ యాక్టర్ అకాల మరణం కన్నడ చిత్రసీమలో విషాదం నింపింది. జూలై 29న విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు ధ్రువ్ శర్మ. దీంతో ఆయన్ను బెంగళూరులోని కొలంబియా ఆసియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధ్రువ్కు గుండెపోటు కూడా వచ్చింది. దానికి తోడు అవయవాలు కూడా పనిచేయకపోవడంతో తుది శ్వాస పీల్చారు. కీలక వడ్డీ రేట్లపై కోత విధించింది ఆర్బీఐ. రెండో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెపో రేట్ను 6.5% నుంచి 6%కి తగ్గించింది. గత 7 ఏళ్లలో ఇదే కనిష్ట రెపో రేట్గా చెబుతున్నారు. ఇవే కాదు, రివర్స్ రెపో రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేట్లపై కూడా కోత విధించింది ఆర్బీఐ. రివర్స్ రెపో రేటు 6% నుంచి 5.75%కి తగ్గించింది. కేరళలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. కొచ్చి ఎయిర్పోర్ట్లో మాదక ద్రవ్యాలు తరలిస్తున్న వ్యక్తిని డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ ₹1 కోటి ఉంటుందని భావిస్తున్నారు అధికారులు. డ్రగ్స్ ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడకు తీసుకెళ్తున్నారు, దీని వెనక ఎవరున్నారనే దానిపై కూపిలాగుతున్నారు అధికారులు. దాయాది పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది ప్రపంచ బ్యాంక్. జీలం, చినాబ్ నదులపై భారత్ నిర్మించదలపెట్టిన 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ అనుమతించింది. సింధు నదీ జలాల ఒప్పందం మేరకు వరల్డ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. జీలం, చినాబ్ నదులపై కిషన్ గంగా, రాటిల్ అనే 2 ప్రాజెక్టులను నిర్మించేందుకు తలపెట్టగా దీన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. 2 దేశాల మధ్య చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోవడంతో వరల్డ్ బ్యాంక్ ను ఆశ్రయించింది. కానీ పాకిస్తాన్ కు అక్కడ నిరాశ ఎదురైంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. హెరాత్లోని ఓ మసీద్పై దాడి చేసి రక్తపుటేరులు పారించారు. మసీద్లో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లోపలికి చొరబడ్డ టెర్రరిస్టులు నరమేధం సృష్టించారు. అనంతరం తమను తాము పేల్చుకున్నారు. ఈ దాడిలో 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉగ్రదాడిని ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని ఖండించారు. ఉగ్రవాదులది పిరికి పంద చర్య అంటూ మండిపడ్డారు. మరోవైపు వరుస దాడులతో ఆఫ్ఘన్ పౌరులు గజగజ వణికిపోతున్నారు.